ఇప్పుడు జగపతి బాబు గారు సార్ మీరు చెప్పండి మీ అదర్ సైడ్ ఏంటి? నీది తెలివైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వే చెప్పేసేదండి. బయట నీకు తెలుసు, ఇప్పుడు తెలుసు, నీకు కనబడతాను. మీరు కూడా యూఆర్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ముక్కుసూటి మనిషి, మీకు ఏమనిపిస్తే అది చెప్తారు. అలాగే వాళ్ళకి వీళ్ళకి ఏమీ పాలిష్లు ఏమీ చేయక్కర్లేదు, అన్పాలిష్డ్ వర్షనే మీరు మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకేం ఉండుంటుంది ఈ నెలలో? వద్దులేండి ఎందుకు, ఆ? అదే మీరు చెప్పారు కదా ఇందాక. మీరే ఇంతకన్నా నాకు తెలియదు, ఏమో లయ గారు మీకు తెలిస్తే మీరు చెప్పండి. అదర్ సైడ్ ఏంటో మరి గెస్ట్ చేయండి. అదర్ సైడ్ ఇప్పుడు ఈ అమ్మాయికి థ్రిల్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. మీకు Very, sir is very patient. And even if sometimes, I irritate him, he is very. లేదు ఏదో ఒకటి అంటే స్మాల్ థింగ్స్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ ఏమి ఉండవు లైఫ్లో కూడా ఏం పెద్ద పెద్ద థింగ్స్ ఉండవు స్మాల్ థింగ్స్ అయినా కూడా ఐ థింక్ ఈస్ వెరీ పేషెంట్ విత్ దట్ కనిపిస్తుంది హ్యాస్ లాట్ ఆఫ్ పేషెంట్. ఐ ఆమ్ వెరీ పేషెంట్ టిల్ ఇట్ ఇస్ టెస్టెడ్. ఓకే ఆ తర్వాత నాకు ప్రాబ్లం ఉంది, నిజంగా పిచ్చి కోపం వస్తే తట్టుకుని ఐ టేక్ మంత్స్ మేబీ ఇయర్స్ ఆల్సో, అండ్ దెన్ మినిమం 40 minutes కొడతా. కొడతారా ఎవరిని? ఎవరు కనపడతాడు ఇదిగో నీకు ఇప్పటికి 2 months అయింది. హీ విల్ వెయిట్ ఫర్ మంత్స్ అండ్ దెన్ ఇక్కడ ఇండస్ట్రీలో చూసింది అప్పుడు పెళ్లి పందిరప్పుడు ఒకళ్ళు, ఇప్పుడు పప్పు శబ్దాలయ పప్పు చెప్తాడు, అక్కడ ఎట్టగో శబ్దాలయాలు ఎట్టగొట్టాను. సో ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే అది పీక్. ఓ అదే అదే కొంచెం బిలీవబుల్ గా లేదు, ఎందుకంటే బయటకు కూడా ఏమీ రాలేదు. విచిత్రం ఏంటంటే నన్ను ప్రాబ్లీ ఇప్పుడైతే కనుక ఎవరో ఒకళ్ళు సోషల్ మీడియాలో పెడతారేమో కొట్టేది. నాతో ప్రాబ్లం ఏంటంటే కొట్టడం మొదలెట్టిన తర్వాత ఆపితే మళ్ళీ ప్రెస్టీజ్ ప్రాబ్లం అని కొడతానే ఉంటాయి, ఎవడో ఆపడు, అదే ప్రాబ్లం. నేను బయలుదేరుతా. రైట్, ఐ డోంట్ థింక్ సో. చేస్తాను సార్ పెద్దవి చేయండి సార్ చెప్పేలయ్యా, సార్ ఎప్పుడు యూఎస్ వెళ్తున్నావు? సార్ సారీ నేను జూన్లో వెళ్తున్నాను. చేసిన వాటికి చెయ్యని వాటికి కూడా సారీ సార్. వద్దమ్మా వద్దు, అంత సార్ లేదు. ఇంకా సారీ లిస్ట్ వేసేసుకుంటాను ఎందుకంటే మంచిదే బిఫోర్ ఓన్లీ. ఇది ర్యాగింగ్ లాగా ఉంది. అంటే మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఫర్గివ్ చేస్తారా, లేకపోతే అది గుర్తు పెట్టుకుంటారా? ఫర్గివ్ చేస్తా, అంటే బాగా హార్ట్ టచింగ్ అయితే గుర్తు, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకో, అండ్ ఐ గివ్ ఇట్ బ్యాక్. ఓకే, యు గివ్ ఇట్ బ్యాక్ సమ్ టైమ్. ఏదో ఒక టైంలో ఇచ్చేయాలి సార్, కరెక్ట్ టైంకి అది వచ్చేస్తుంది, ఇచ్చి పడే ఆగదు ఇక. అది మొదలా ఇది ఇంత మొదలైందా ఇప్పుడు? లేమ్మా, నువ్వే కదా ఆయన చూసిన ఇండస్ట్రీ ముందు ఇదంతా ఒక లెక్క చెప్పు. మీ లెవెల్ సరిపోదు నాకు, మీ లెవెల్ నాకు సరిపోదు. కోపం రావడానికి మీ లెవెల్ సరిపోవట్లేదంట. మీరు ఇంకొంచెం ట్రై చేయండి. మేము ఇరిటేట్ చేస్తుంటే నవ్వుతున్నారు. అదే అంటే మీ ఇరిటేషన్ సరిపోవట్లేదు, ఇరిటేట్ అవ్వట్లేదు. సర్కస్ లో బఫన్ క్లౌన్ లాగా చేస్తా ఉండే, అది ఇరిటేషన్ అంటారు దాన్ని. పెద్ద కామెడీ క్వీన్. అవునా? నేను మామూలుగానే ఉన్నాను, అది సార్ ఒక్కళ్ళే నవ్వుతారు. మీ బిహేవియర్ వల్ల. నేను బఫూన్ అయితే కాదు సార్, నేనే బఫూని, కానీ మీ ఐస్ నేనే బఫూన్. మీకు సార్ మీరు ఫర్గివ్ చేస్తారా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా? సాధ్యమైనంత వరకు ఫర్గివ్ చేస్తాను, సాధ్యమైనంత వరకు. వచ్చినప్పుడు ఎప్పటికంటే నాకు జనరల్గా ఏదైనా కోపం వస్తే అప్పుడు స్పాట్లోనే అయిపోతుంది, తిట్టేస్తాను, నెక్స్ట్ మినిట్ మళ్ళీ మామూలుగానే ఉంటాను. ఓకే, మరీ అసలు కొన్ని ఉంటే ముఖం చూడని కాదు, అనవసరం కదా. ఇప్పుడు తిట్టి కొట్టాని కొట్లాట్లని చిన్నప్పుడు అయిపోయినాయి కాలేజ్ రోజుల్లో. ఇప్పుడు అసలు అదేం లేదు, ఇక మీదట ఐ టు ఐ కాంటాక్ట్ కూడా చేయని కాదు. ఓకే, దూరం వెళ్ళిపోతుంది. మాక్సిమం మెంబర్స్ కి మీ ఐ కాంటాక్ట్ దొరకదు సార్, మీ హైట్ వల్ల. వాళ్ళు ఇలా చూసేసరికల్లా మీరు ఎక్కడో ఉంటారు కాబట్టి ఐ కాంటాక్ట్ లో ఉండరు. మీకు ఇండస్ట్రీలో ఉండేటువంటి 10 మంది ఉంటారు ఐ కాంటాక్ట్ లో, మాక్సిమం నాకు తెలిసి ఒక 10 members ఉంటారు ఆయన ఐ కాంటాక్ట్ లో, మిగిలిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. క్యారీ చేస్తే తప్ప ఐ కాంటాక్ట్ దొరకదు మనకి. అలాగే భరద్వాజ గారితో పాటు మనకి ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, కిషోర్ నాయుడు గారు, అండ్ ఆయన ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నట్టున్నారు కదా ఈ మూవీ ద్వారా. ఎనీథింగ్ అబౌట్ హిమ్ దట్ యు వాంట్? ఆయన ఫస్ట్ భరద్వాజ గారు అంటే అభిమానం ఆయనకి, ఎందుకో మరి ఆయన పెద్ద కలిసింది కూడా లేదు ఆయన. ఐ డోంట్ థింక్ దే ఫ్రెండ్స్ ఆల్సో. 1-2 సార్లు కలిసినట్టున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన వచ్చారు, వచ్చి ఆయనకి భరద్వాజ గారు చెప్పారు, సినిమా తీసి పెట్టండి, డబ్బులు మొత్తం నేను ఫండ్ చేస్తాను, నాకు మొత్తం పోయినా పర్వాలేదు,
సినిమా మాత్రం చేసి పెట్టండి. అండ్ ఇంకోటి యాడ్ చేసింది ఏంటంటే ప్రాఫిట్ వస్తే మొత్తం మీరే తీసుకోండి, అసలు నాకు ఇచ్చేయండి. ఒక్కసారి ఆయన ఆయన నిజంగా దట్స్ అన్బిలీవబుల్ అండ్ ఈ మీన్స్ ఇట్ ఈస్ నాట్ లయింగ్. మిగతా వాళ్ళలాగా చిన్న అలా లై లేదు దాంట్లో. మొన్న నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, ఎవరో అడిగారు ఏదో మరి భయం లేదా సినిమా పోతే ఏంటి, ఏముందండి నేను పెట్టింది ఏంటో నాకు తెలుసు, పోతే అదే కదా పోతుంది, అంతకంటే ఎక్కువ పోతుంది కదా, ఐఎమ్ ప్రిపేర్డ్ అన్న. సో హీ షుడ్ బి డెఫినెట్లీ రెస్పెక్ట్. ఆయన గ్రేట్ అండి కిషోర్ గారు. అంటే ఆయన ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటాను. ఆయన తక్కువ మారుతానని, బట్ హీ టాక్స్ సెన్స్. యా, బట్ ఐ జెన్యున్లీ విష్ దట్ ఆయన పెట్టినటువంటి ప్రతి రూపాయి వెనక్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్యాషనెట్గా ఒక ఫిల్మ్ని చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మన ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చి చేశారు అంటే ఐ ష్యూర్లీ విష్ దట్ హీ సక్సీడ్స్.